హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానబ్బా. నన్ను ఇంతగా సపోర్ట్ చేసే మీ అందరూ కూడా చల్లగా ఉండాలి. అదేంటి చలికాలమే కదా! చల్లగానే ఉంటాం అందరం అనుకుంటారా? అది నిజమేలెండి. వర్షాలు పడుతూ ఉన్నాయి. నిజంగా చల్లగా వణికిపోతా ఉన్నాం అందరమైతే. ఈదర గాలి పెడుతుంది కదా! సరే, సరే కొత్తగా చూస్తున్నట్టున్నారు కదా! సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా. అలాగే లైక్ కూడా చేయండి. లైక్ చేసి వీడియో మొత్తం చూడండి. నిన్న వీడియో చూసారు కదా లాస్ట్ వరకు. చూసిన వాళ్ళకైతే అర్థమయ్యుంటుంది. ఖచ్చితంగా ఒక విషయం అయితే షేర్ చేసుకుంటా అని చెప్పాను కదా! ఖచ్చితంగా గుడ్ న్యూస్ అని చెప్పాను. షేర్ చేసుకుంటా అని చెప్పాననమాట. ఇది నా ఒక్కదానికి గుడ్ న్యూస్ కాదండి. చాలా మందికి కూడా గుడ్ న్యూసే. ఒక సపోర్ట్‌గా కూడా ఉంటది. ఏమంటారు వెనకడుగు వేసే వాళ్ళకి కూడా ధైర్యంగా ఉంటదనమాట. నా పర్సనల్ విషయం గురించి నేనేం చెప్పట్లేదు. పర్సనల్ గురించి అనుకున్నారు కొంతమంది కామెంట్ కూడా చేశారు. పర్సనల్‌గా ఏమన్నా గుడ్ న్యూసా అన్నారు. అలాంటిదేమీ లేదనమాట. నార్మల్‌గా చెప్తాను. వీడియో మొత్తం కంటిన్యూగా చూడండబ్బా. చూస్తేనే కదా ఏం చెప్తానో అర్థమయ్యేది. ఇంతవరకు నా స్లాంగ్ కొంచెం తేడాగా ఉంటది. ఒరిజినల్ స్లాంగ్ అయితే ఇదేనమ్మా మనది. ఇన్ని రోజులు దాచామనమాట అంతే. నా ఒరిజినల్ మాటలు వేరేగా ఉంటాయండి. వీడియోలో వేరేగా ఉంటాయి. అదేందో అర్థమే కాదు. వీడియో స్టార్ట్ చేయగానే వాయిస్ అంతా మారిపోతది. మనుషులం కూడా మారిపోతామనమాట. నార్మల్‌గా ఉంటే నేచురల్‌గా ఉంటేనే బ్లాగ్స్ బావుంటాయి. వీడియోస్ బావుంటాయి ఎవరివైనా కూడా. ట్రై చేస్తా ఉన్నాను నార్మల్‌గా మాట్లాడడానికి. సరే, సరేలే ఆడేమో చేస్తా ఉన్నావు, ఎత్తేస్తున్నావు అన్ని ప్లేట్లు, గిట్లు పొద్దున్నే ఏంది పంచాయతీ అనుకుంటున్నారు కదా! చీకట్లో లేస్తే అట్లనే ఉంటాయి మొఖాలు ఎవరివైనా కూడా చిరాగ్గా ఉంటాయి. ప్రతి ఒక్కరికి తప్పని పని అబ్బా! ఖచ్చితంగా లెవ్వాల్సిందే, చేయాల్సిందే. స్పీడ్‌గా మాట్లాడితేనేమో ఏంటక్కా అంత స్పీడ్‌గా మాట్లాడుతున్నావు గుక్క తిప్పుకోకుండా అంటారు. స్లోగా మాట్లాడుతుంటే ఏంటక్కా అంత స్లోగా మాట్లాడుతున్నావు వినాలంటే నీరసం వస్తుందక్కా మాకే అంటారు. ఎలా మాట్లాడాలబ్బా మీరే చెప్పండి ఎలా మాట్లాడాలో ఇంకా? అలా మాట్లాడితే ఇలా అంటారు. ఇలా మాట్లాడితే అలా అంటారు. ఇంకా ఎలా మాట్లాడాలి? కొంచెం ఏదన్నా యూజ్ చేసి మాట్లాడదామా అంటే ఎక్స్ట్రాలు చేస్తున్నావా నువ్వు? నీ ఒరిజినల్ వాయిస్‌తో మాట్లాడు అని అంటారు. ఇంక ఎట్లా చెప్పాలి చెప్పండి మీకు? మీరు ఎట్లన్నా అనండి. నాకు నచ్చినట్టు నేను మాట్లాడతా. అంతే గదా! ఇది సరిపోయింది గదా! ఇక్కడ చూడండి చీకట్లో లేసినా కదా! చూపిస్తా ఉన్నాననమాట. చుట్టూ గూడా ఇంకా ఏమంటారు తెల్లగా తెల్లవారలేదు. వర్షమైతే చినుకులు పడతా ఉంది. వాతావరణం అయితే సూపరుందబ్బా! మా బావైతే అంటున్నాడు, "ఏ కొడైకెనాలో, ఊటీనో వెళ్తే బాగుంటది" అని అనుకుంటారు గానీ, ఇలా వర్షాకాలంలో చీకట్లో లేసి 5కి బయట నిలబడుకొని చూస్తే ఎంత ప్రశాంతంగా, ఎంత బావుంటదో గదా! అని అయితే అన్నాడు. అది నిజమేనబ్బా! ఈ మధ్య చీకట్లో లేస్తున్నాం గదా! ఎంత ప్రశాంతంగా ఉంటదో ఎవ్వరు ఉండరు గదా! అలికిడే ఉండదనమాట. ఎంత బాగా అనిపిస్తదో. నేను మా బావ అయితే ఒక 5 నిమిషాలు అట్లా బయట ఇట్లా చూస్తా ఉంటామనమాట. ఈరోజు వర్షం అయితే పడతా ఉండింది. కొడైకెనాల్, ఊటీకి వెళ్ళే స్తోమత లేని వాళ్ళే ఇలాంటి మాటలు మాట్లాడతారమ్మా అని అనుకునే వాళ్ళకు కరెక్టేనండి. మేము కొడైకెనాల్, ఊటీ తిరగలేం కాబట్టి ఇక్కడనే ప్రపంచం అనుకుంటున్నామనమాట. ఏమంటారు? అవునంటారా? కాదంటారా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి అందరూ గూడా. ఎప్పుడో 5కి లేచి ఇల్లంతా తుడిచి, స్నానానికి నీళ్లు పెట్టేస్తే ఇప్పుడు ముగ్గేస్తున్నానమ్మా. టైం 6 అయింది. ఆ టైంలో ముగ్గేస్తున్నా. బావ స్నానం చేసి వచ్చాడనమాట. "ఇంగా ముగ్గు దగ్గరే ఉన్నావారా?" అన్నాడు. "ఏం చేయాలి బావ రంగులేయాలంటే లేట్ అవుతుంది కదా! గాలొస్తుంది. ముగ్గంతా పోతుందన్న." ఈతర గాలి పెడుతుంది. ఆ రంగంతా పోతుందనమాట. ఇంక ఆయన కొద్దిసేపు అడ్డం నిలబడుకుంటాలే వెయ్యి అన్నాడు. అలాగే వీడియో కూడా తీస్తారా అన్నాడు. ఒక్కోసారి అడక్కముందే వీడియో తీస్తా అంటాడు. ఒక్కోసారి అడిగినా గాని వీడియో తీయడు. ఎప్పుడు వీడియో పిచ్చి, వీడియో పిచ్చి అని అయితే అంటాడనమాట. సరేలే నాయన నీకు నచ్చినట్టే తీసుకో అని అయితే అన్నా. ఒక వీడియో అయితే తీసామనమాట. ముగ్గు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ మొత్తానికైతే పూజ కంప్లీట్ అయిపోయిందబ్బా! ఇద్దరం కలిసి ప్రశాంతంగా పూజ చేసుకున్నాం. పూజ, పూజ అంటుంది. ఏం చేస్తుంది ఈ పిల్ల అనుకోకండి. శ్రావణ మాసం గదా! 3 మంత్స్ ఇద్దరం గూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేనున్నాను. బావ ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇద్దరం కలిసి పూజ చేసుకోలేదు. మా పెళ్ళైన దగ్గర నుంచి గూడా పూజ చేసుకోవడం అలవాటనమాట. ఇద్దరికి శనివారం రోజు ఉదయం గానీ, సాయంకాలం గానీ కలిసి పూజ చేసుకుంటాము. అటువంటిది ఈ మధ్య కుదరట్లేదనమాట. శ్రావణ మాసంలో చేసుకుంటే మంచిదంట అన్నారు. అందుకే బావ ఇంగ ఒక్కదానివే చేసుకోవడం ఎందుకు నేను గూడా చేస్తాను లేరా ఇద్దరం కలిసి చేసుకుందాము. టైం అయితే ఉంటది గదా! కొంచెం చీకట్లో లెయి అని చెప్పాడనమాట. అదే ఈ తిప్పలంతా. చీకట్లో లేసి పూజ చేసుకుందామని పూజ చేసుకోవడానికి చీకట్లో లేస్తా ఉన్నాము. ఇంకా ఏముంది పూజ అయిపోయిన తర్వాత మొదలు మా బావ టిఫను, టిఫన్ అని అయితే అంటాడనమాట. యాక్చువల్‌గా అయితే టిఫన్ మానేసినాడు 2 డేస్, 3 డేస్ అనమాట తినలేదు. యూట్యూబ్‌లో ఒక చెల్లెలు పరిచయమైందని చెప్పినా గదా! తనైతే "అన్న తినకపోతే హెల్త్ పాడవుతదన్న ఖచ్చితంగా తిను" అనేది చెప్పిందనమాట. వాళ్ళ చెల్లెలు చెప్పగానే మా చెల్లెలు చెప్పింది హెల్త్ పాడవుతదంట నేను టిఫిన్ చేస్తా ఉదయాన్నే అన్నాడు మా ఆయన. ఎవరు చెప్తే ఏముందిలేండి మొత్తానికైతే ఉదయం టిఫిన్ చేస్తున్నా. నిజంగా ఉదయం టిఫిన్ స్కిప్ చేయకూడదని కొంతమంది అంటారండి. కొంతమంది స్కిప్ చేసినా ఏమవ్వదు వెయిట్ లాస్ అవుతామనైతే అంటారు. దాని గురించి నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు. ఎవరికైనా తెలిసుంటే ఖచ్చితంగా దీని గురించి ఒక కామెంట్ కూడా రాయండబ్బా! ఉదయాన్నే టిఫిన్ తినడం మంచిదంటారా? కాదంటారా? అన్నది ఒక చిన్న కామెంట్ రాయండి. చెప్పాను కదా! నేను వీడియోలో పేరా పేరా రాయకపోయినా నేను అడిగే వాటికి ఆన్సర్ చేయండి. మీరు వీడియో చూస్తున్నారని నేను నమ్ముతానులెండి అని
అని చెప్పేసి. కొంతమంది ఇంత రాస్తున్నాం కదా నమ్మట్లేదు అంటున్నారు. కొంతమంది తెలివిగా వేరే వాళ్ళ కామెంట్లు చూసి తెలివిగా రాస్తున్నారు. అలా రాయొద్దండి. లేదంటే లాస్ట్‌లో చూసేసి పలాంది అని చెప్పేసి రాస్తున్నారు. అలా చూడొద్దండి. నేను మీకు సపోర్ట్ చేస్తున్నప్పుడు నాకు కూడా మీరు సపోర్ట్ చేయాలి కదా! మీకొక మనస్సాక్షి అనేది ఉంటది. దాన్ని మోసం చేసుకోకండి. నేను సపోర్ట్ చేసే వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. నేను సపోర్ట్ చేయలేదని మీకు అనిపిస్తే మీరు నా వీడియోస్ కూడా చూడొద్దు దయచేసి. ఇదొక్కటి చెప్పగలుగుతా. ఇంక ఏం చెప్పలేను కదా! సరే సరేలే అక్కడేదో చేస్తున్నావు దాని గురించి చెప్పు. లేదంటే గిన ఇంకోటేదో చెప్తానన్నావు కదా! గుడ్ న్యూస్ దాని గురించి చెప్పు. ఇదంతా మాకెందుకు అని అనుకుంటున్నారా? వచ్చేస్తున్నా దాని గురించే. గుడ్ న్యూస్ అంటే మన ఛానల్ మోనిటైజేషన్ అయిపోయింది. నీ ఛానల్ మోనిటైజేషన్ అయిపోతే మాకేంటమ్మా గుడ్ న్యూస్ అనుకుంటున్నారా? ఖచ్చితంగా మీ అందరూ కూడా గుడ్ న్యూసే. ఛానల్ స్టార్ట్ చేసి మాకు ఇంకా మోనిటైజేషన్ అవ్వలేదు. మేము కష్టపడుతున్నాం అనుకునే వాళ్ళకి నేనైతే చెప్తున్నానండి. ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తది. భయపడొద్దు. ధైర్యంగా ఉండండి. కొంచెం కష్టంగానే ఉంటది. కొంచెం కష్టపడి ముందుకైతే వెళ్ళండి. గుడ్ న్యూసే కదండీ! అందరికి కూడా మానిటైజేషన్ అయిపోతా ఉంటే నేను మొన్న చెప్పాను ఇంతకుముందు. మా బ్యాచ్‌లో ఒకరిద్దరికి మానిటైజేషన్ అయిపోయిందండి. నెక్స్ట్ నేనే ఉంటాను. ఆ నెక్స్ట్ ఇంకొకరున్నారు అని చెప్పేసి. అలా ఒకరి తర్వాత ఒకరం అవుతా వస్తున్నామనమాట. ఒకరికి కొంచెం 10 రోజులు, 20 రోజులు లేట్ అవ్వచ్చు. అందరం కూడా చాలా రోజుల నుంచి కష్టపడుతున్న వాళ్ళమే. వాళ్ళతో పోల్చుకుంటే చాలామంది కూడా ఇంకా 1 ఇయర్ నుంచి పాపం కష్టపడుతూనే ఉన్నారు. పాపం వాళ్ళకి కూడా సక్సెస్ త్వరగా రావాలని కోరుకుంటున్నాను. కొంతమంది 2 మంత్స్, 3 మంత్స్‌లోనే కూడా అయిపోయినింది. నాదైతే ఎగ్జాక్ట్‌లీ ఇంకా 3 మంత్స్ ఏమో ఉన్నట్టుంది. డిసెంబర్ 13వ తేదీకి నాకు 1 ఇయర్ కంప్లీట్ అండి ఛానలు. అంతలోపే అయిపోయిందనమాట. చాలా హ్యాపీగా ఉంది. నేను 1 ఇయర్ పడతదేమో ఇంకా అనుకున్నా. బట్ మొత్తానికైతే నా ఛానల్ మోనిటైజేషన్ అయిపోయింది. నేను ఇంట్లో కూర్చొని సామాన్లు తోముతున్నా, చదువుకున్న ఆమెకు ఏంటి ఏం లేదు జాబు మేము చదువుకోకపోయినా మేము సంపాదిస్తున్నాం రూ. 10 కొంతమంది నన్ను అన్నారనమాట. కామెంట్ చేశారనమాట. నేను చాలా మటుకు చెప్పున్నా వీడియోస్‌లలో. నాకు ఇలా కామెంట్ చేస్తారు. చదువుకున్నావు కదా! ఏం లాభం? ఏం చేస్తున్నావు నువ్వు? అని చెప్పేసి. అందరికీ టాలెంట్ ఉండదండి. చదువుకున్నా, చదువుకోకపోయినా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ అనేది ఉంటది. ఇప్పుడు మనము యూట్యూబ్ ఛానల్ చాలామంది చూస్తా ఉన్నాం. చదువులేని వాళ్ళు కూడా ఛానల్స్‌లో లక్షలు సంపాదించే వాళ్ళున్నారు. లేదంటే 50,000, 20,000 ఎంతో కొంత వాళ్ళ టాలెంట్‌ని బట్టి సంపాదించే వాళ్ళున్నారు. ఓన్‌గా బిజినెస్ పెట్టుకొని కూడా చదువు రాని వాళ్ళు సంపాదించే వాళ్ళున్నారు. చదువుకున్న వాళ్ళకి, చదువుకోని వాళ్ళకి ఇప్పుడున్న జనరేషన్‌లో అవసరమే లేదండి. ఉండాల్సింది తెలివి. కొంచెం ధైర్యం ఉండాలి. అంత మటికే తప్ప ఏమి చదువు అవసరం లేదు. ఇంకోటి అవసరం లేదు. చదువంటే కొంచెం ఉండాలి. మరి చదువు లేకుండా నేను చెప్పను గానీ, కొంచెం చదువైతే ఉండాలి. ఇలా మాట్లాడకూడదు. చదువుకున్నావు కదా! నువ్వు వేస్ట్ అనకూడదు. తను ఎంత బాధపడి ఉంటుంది అనే ఆలోచన ఉన్న వాళ్ళైతే ఎవరు అనరనమాట. నన్ను ఒక పర్సన్ అన్నారు. తను చదువుకుంది కదా! ఏం చేస్తా అంది ఇంట్లో కూర్చొని బొచ్చెలు తోముతాంది, బోకులు తోముతాందని చెప్పేసి. వాటితోనే నిరూపించుకోవాలి అన్న ఒక కసితో అయితే స్టార్ట్ చేసిన. మొత్తానికైతే మోనిటైజేషన్ అయిపోయిందండి. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నా మొదటి విజయం ఇదే. నన్నన్న వాళ్ళకు నా మొదటి విజయం ఇదే అని నిరూపించుకోగలుగుతున్నాను నేను. ఇంకా నేను ముందుకెళ్ళాలి. మీ అందరి సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలి. దయచేసి ఎవరిని కించపరిచేలా మాట్లాడొద్దండి. చేతనైతే సపోర్ట్ చేయండి. లేదంటే వదిలేయండి. అంతేగాని నోరుంది కదా అని పడేసుకోవద్దండి. ఆ నోటికి దేవుడు ఏదో ఒక రోజు ఏమంటారు శిక్ష అనేది వేస్తాడు. వేయకుండా ఏముండడు. చాలామంది ఎగిరెగిరి పడతా ఉంటారు. మాకు బాగా జరుగుతుంది. మేము బాగున్నాం. వాళ్ళకే జరగట్లేదు అని. మనకు జరగట్లేనంత మాత్రాన మనం చెడ్డోళ్ళం ఏమి అయిపోమండి. దేవుడు ఒక వరకు రాసే ఉంటాడు. మనం పుట్టిన గడియను బట్టి ఇన్ని రోజులు సంతోషంగా ఉండరా ఒకేసారి పంపించేస్తాలే నిన్ను అని అయితే అంటాడనమాట. ఆ సమయం వచ్చినప్పుడు అర్థమైతది ఎవరికైనా గూడా. ఇప్పుడు మనం ఏదో కష్టం పడుతున్నంత మాత్రాన చెడ్డోళ్ళమైతే అస్సలు గాదు. సుఖపడుతున్న వాళ్ళు మంచోళ్ళు అంతకంటే గాదు. వాళ్ళకి ముందు ముందు ఉంది ముసళ్ళ పండగ అని అర్థం అనమాట అంతే. నేను చిన్నప్పుడు అనుకున్నాను నా చుట్టూ జరిగేవన్నీ చూసి మాకేం జరుగుతా ఉంది? వాళ్ళకి జరగట్లేదే అని చాలా సార్లు అనుకున్నానబ్బా! తర్వాత నాకు ఒకేసారి అర్థమైందనమాట. ఓహో! దేవుడు ఇస్తే గట్టిగా ఇస్తాడబ్బా వాళ్ళకి అనైతే అనుకున్నా. చిన్న చిన్న వాటికి భయపడకూడదు, ఉలిక్కి పడకూడదు, బాధపడకూడదు అని బాగా తెలుసుకున్నా అనమాట నేనైతే మాత్రము. నిదానంగా అయినా మనమైతే సాధించి చూపించాలి. నేను సాధించి చూపించాలనే అనుకుంటా ఉన్నా. మోనిటైజేషన్ ఛానల్ అయిందంటే చిన్న విషయం అయితే కాదండి. ఎంత కష్టపడ్డానన్నది అందరికీ తెలిసిన విషయమే. లైవ్స్ వల్లనో, వీడియోస్ వల్లనో, ఇంకోటి ఎట్లన్నా గానివ్వండి మొత్తానికైతే మనం సాధించాల్సింది సాధించేసినాం గదా! దీంట్లో చాలామంది పార్టిసిపేషన్ ఉందండి. చాలామంది నాకు హెల్ప్ చేశారు. అయిన వాళ్ళు ఎవరు హెల్ప్ చేయలేదు. మళ్ళీ ఎవరైనా ఏసారా అంటే నాకు సంబంధించిన వాళ్ళు, మా హస్బెండ్‌కి సంబంధించిన వాళ్ళు ఎవ్వరి ప్రమేయం లేదు దీంట్లో. ఎవ్వరు గూడా మాకు హెల్ప్ చేసింది లేదు. నేనంటే ఏంటో తెలియని వాళ్ళే నా యూట్యూబ్ ఫ్యామిలీ మాత్రమే నాకు సపోర్ట్ చేశారనమాట చాలామంది. ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు మిస్ అయితే బాగుండదు గదా! అందుకని జెప్పేసి నాకు సపోర్ట్ చేస్తున్న నా యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తానికి గూడా
థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి సపోర్ట్ నాకు ఇంకా ఇలాగే ఉండాలి. నేను ఇంకా ముందుకెళ్ళాలి, మంచిగా సాధించాలి. నన్ను అవమానించి, నన్ను కించపరిచి, నన్ను బాధ పెట్టిన వాళ్ళందరికీ ఏదో ఒకరోజు సమాధానం చెప్పాలి అనుకున్న. మానిటైజేషన్‌తో సమాధానం అయితే వచ్చింది. ఇంకా నెక్స్ట్ శాలరీ తీసుకొని ఆ తర్వాత ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయ్యి నేనేంటో చాలామందికి తెలిసిన రోజున నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా లక్ష్మీ రమేష్ అనగానే తెలిసిపోతది. ఆల్మోస్ట్ ఇప్పటికే లక్ష్మీ రమేష్ అంటే కొంత మటుకు తెలుస్తా ఉందనమాట. గర్వంగా చెప్పట్లేదండి. నేను బాధతో చెప్తున్నాననమాట. వాళ్ళన్న మాటలకి నేను పడ్డ బాధ సమాధానం చెప్తున్నా అంతేగాని, ఈ అమ్మాయి ఇప్పుడే గర్వపడుతుంది అనుకోకండి. నాకు గర్వం అనేదే లేదు. మీకు తెలిసే ఉంటది. నేను సపోర్ట్ చేస్తున్న వాళ్ళకందరికి తెలుసు. మీరెట్లా ఉంటారో నేను అట్లనే ఉంటా. తిరిగి అలాగే మీకిస్తాను. అంతే కదా! వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా విషెస్ చెప్పండి.